శ్రీమద్ రామాయణము 76వ సర్గము. దశరథ రాముడు తన తండ్రి ఎడగల భక్తి గౌరవముల కారణముగా ఇంతవరకును ఏమీయూ మాట్లాడక మెన్నకుండెను. కానీ ఇప్పుడు పరశురాముని పలుకులను విన్న మీదట ఆయనతో క్లుప్తముగా ఇట్లు వచించెను. బ్రహ్మర్షివైన ఓ పరశురామ, నీ తండ్రిని వధించిన కార్తవీర్యార్జునునిపై పగ తీర్చుకున్నట్టుకై నీవు ఆయనను వధించి 21 మారులు దండెత్తి క్షత్రియ వంశములను నిర్మూలించిన విషయమును నేను విని ఉంటిని. ఒక వీరుడు చేయతగిన పనినే నీవు చేసితివి. అందులకు నిన్ను మెచ్చుకొనుచున్నాను. ఓ భార్గవ, నన్ను నీవు పరాక్రము లేనివానిగాను, క్షత్రియ ధర్మము ప్రకారము ధనుసు నెక్కుపట్టుట, యుద్ధము చేయుట మున్నగు విషయములందు అసక్తునిగా భావించి అవమానించితివి. దీనిని నేను ఒప్పుకొనను. ఇదిగో ఇప్పుడే నా పరాక్రమమును చూడుము అని పలికి సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు క్రుద్ధుడై పరశురాముని చేతుల నుండి ఆ ధనుర్బాణమును గ్రహించెను. వాటితో పాటు ఆయనలోని వైష్ణవీ శక్తిని కూడా తనలో చేర్చుకొనెను. పిమ్మట శ్రీరాముడు ధనుస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాటిపై బాణమును సంధించెను. మరియు ఆ రఘువరుడు క్రుద్ధుడై భార్గవరామునితో ఇట్లు పలికెను. నీవు బ్రాహ్మణుడు అయినందున నాకు పూజ్యుడవు. మీదు మిక్కిలి పూజ్యుడైన విశ్వామిత్రుని సోదరియగు సత్యవతికి పౌత్రుడవు. కనుక ఈ శరముతో నీ ప్రాణమును తీయుటకు నేను వెనుకాడుచున్నాను. ఓ పరశురామ, ఒక లోకము నుండి మరి ఒక లోకమునకు క్షణములో చేరగల గమనశక్తి నీకు కలదు. తపోబలముచే సాధించుకొనిన సాటి లేని పుణ్యలోకములు నీకు కలవు. ఈ బాణప్రయోగముతో నీ పాదగతిని తొలగింపమందువా, లేక నీ పుణ్యరాశులను నశింపజేయమందువా తెలుపుము. నీవు కోరిన రీతిగా చేసేదను. ఏలనన్నా ఈ వైష్ణవ బాణము దివ్యమైనది, శత్రుపురమును రూపుమాపినది, శత్రు పక్షమునందలి వీరుల యొక్క బలగర్వములను అణచివేయినది. అట్టి ఈ బాణప్రయోగము వ్యర్థము కారాదు. శ్రేష్టమైన వైష్ణవ ధనుర్బాణములను ధరించి ఉన్న శ్రీరాముని దర్శించుటకై బ్రహ్మాది దేవతలు ఋషీశ్వరులతో గుంపులుగా విచ్చేసిరి. గంధర్వులు, అప్సరసులు, సిద్ధులు, చారణులు, కిన్నెరులు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలగు వారు ఆ అద్భుత దృశ్యమును కాంచుటకై అచ్చటికి చేరిరి. శ్రీరాముడు శ్రేష్టమైన ఆ ధనుర్బాణమును ఎక్కుపెట్టినంతనే లోకము స్తబ్దమాయెను. భార్గవరాముడు వైష్ణవ తేజమును కోల్పోయెను. దేవతలు అందరూ చూచుచుండగా వైష్ణవ దివ్య తేజము పరశురాముని దేహము నుండి రఘురాముని దేహమున ప్రవేశించెను. శ్రీరాముడు పరశురాముడు ఎదురెదురుగా ఉండిరి. అప్పుడు శ్రీరాముని తేజస్సు వృద్ధి చెందుచుండగా ఆయన మోము కళకళలాడెను. పరశురాముని ముఖము నిస్తేజమయ్యెను, వెలవెలబోయెను. ఈ దృశ్యము లోకమునకు నిండు పొనుము నాటి సంధ్యా సమయమున ఉదయించుచున్న చంద్రుని శోభలను, అస్తమించుచు నిస్తేజమగుచున్న సూర్యకాంతులను స్ఫురింపజేయుచుండెను. పిమ్మట అతడు ఆశ్చర్యపడుచు శ్రీరాముని చూచెను. పరశురాముడు తన తేజస్సు పరాక్రమము సన్నగిల్లిపోవగా నిశ్చేష్టుడై రాజీవలోచనుడగు శ్రీరామునితో తిన్నగా ఇట్లు నుడివెను.
పూర్వము నేను జయించిన సమస్త భూమండలమును కాశ్యప మహర్షికి సమర్పించి తిని. అప్పుడు ఆ మహాముని, ఇక నీవు నా దేశమున ఉండదగదు అని నన్ను ఆదేశించెను. అంతటా నేను నా గురువుగారి ఆజ్ఞను శిరసావహించి ఆయనకు సమర్పించిన ప్రదేశమునందు ఏమాత్రము నివసింపను అని ప్రతిజ్ఞ చేసి తిని. ఓ వీరా, రాఘవ, అందువలన నీవు నా గమనశక్తిని మాత్రము తొలగింపవలదు. నేను పర్వతరాజ్యమైన మహేంద్రగిరికి మనోవేగముతో ఇప్పుడే వెళ్ళెదను. కనుక రామ, నా తపశ్శక్తిచే సాధించిన సాటిలేని పుణ్యరాశులను అన్నింటినీ నీ శరప్రయోగంతో నశింపజేయుము. ఇక ఏమాత్రము జాగు చేయవలదు. ఓ పరంతప, ఈ మహాధనుస్సును ఎక్కుపెట్టుట చేత నిత్యుడు దేవదేవుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువే నీవని నేను గ్రహించితిని. నీకు మంగళముగుగాక. రణరంగమున అసహాయ సూర్యుడవు, అద్భుత లీలామహితుడవు అయిన నిన్ను ఇచ్చటికి విచ్చేసిన ఈ దేవతలందరూ పరమాశ్చర్యముతో దర్శించుచున్నారు. ఓ కాకుత్స్థ, ముల్లోకములకును ప్రభుడు అయిన నీ చేతిలో ఓటమి పాల్గొట నాకేమాత్రమూ లజ్జాకరము కాదు. సచ్చరిత్రుడైన ఓ రామ, తిరుగులేని నీ బాణమును ప్రయోగింపము. నేను పర్వతోత్తమైన మహేంద్రగిరికి వెంటనే వెళ్ళెదను. జమదగ్ని సుతుడైన పరశురాముడు ఇట్లు పలుకగా, పరాక్రమశాలియు సర్వశుభ లక్షణ సంపన్నుడును అయిన దశరథరాముడు ఆ మహాశరమును ప్రయోగించెను. తీవ్రమైన తపస్సుచే తాను సంపాదించుకునిన పుణ్యరాశులు అన్నీయు శ్రీరాముని బాణ ప్రయోగముచే నశించిపోవట చూచి వెంటనే పరశురాముడు పర్వత శ్రేష్టమైన మహేంద్ర శైలమునకు వెళ్ళెను. అనంతరము 8 దిక్కుల యందును అలుముకొనిన చీకట్లు తొలగిపోయెను. ఆయుధమును ధరించియున్న శ్రీరాముని దేవతలను ఋషులను ఎంతయో కొనియాడిరి. జమదగ్ని పుత్రుడైన పరశురాముడు మహేంద్రగిరికి బయలుదేరుటకు ముందుగా దశరథరాముని ప్రశంసించి ఆయనకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి వెళ్ళెను.